మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు: తనను సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై కేసు నమోదు చేయాలని కాణిపాకం గంగమ్మ జాతర కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పరదేశి అన్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాణిపాకం గ్రామంలో జాతర వేడుక నిర్వహణకు ధర్మకర్తగా తాను ఉన్నానని చెప్పారు. గ్రామంలోని అగ్రకులస్తులు ప్రజలను భయపెట్టి తనతో కలవనీయకుండా బహిష్కరించేలా చేశారని ఆరోపించారు. దీనిపై చిత్తూరు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి తనను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాణిపాక గంగమ్మ ప్రపదముగా 3 అడుగుల శిరస్సును ఆవిష్కరించి నిమగ్నం చేసే సమయంలో గ్రామస్తులు, అగరంపుల్లో ఉండే గ్రామస్తులందరూ సాంఘిక బహిష్కరణ నన్ను చేశారు, నన్ను వలివేశారు. నేను ఈరోజు జాతీయ స్థాయి పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినాను. నాకే ఇలాంటి అవమానం జరిగింది, నా కులస్తులు ఇలా చేస్తున్నారు, వీటి మీద పూర్తి స్థాయిలో ఎస్పీ గారు చర్య తీసుకోవాలా, ఇలాంటిది ఈ జిల్లాలో ఎక్కడ జరగకుండా చేయాలంటే నేనే ప్రత్యక్షమైన సాక్షి. సుమారు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంతవరకు చరిత్రలు, ఆ గ్రామంలో చరిత్రలు చేయని విధంగా నేను చేస్తే నన్ను అవమానపరిచి గ్రామ బహిష్కరించి పూర్తి స్థాయిలో నేను మాటలు చెప్పేదాన్ని కూడా కాని విధంగా నన్ను అవమానపరిచినారు. ఇలాంటి చర్యలు ఇంక మీద జరగకూడదు. దీని కారకులైన ఆ ఊర్లోనే గ్రామ సత్యము పేరుతో చాలామంది దగ్గర డబ్బులు దోసుకుంటున్న భాస్కరయ్య స్వామి, అలాగే వాళ్ళ అన్న కొడుకు కిషోరు, అలాగే గ్రామ పెద్దలు చెప్పుకుంటున్న గంగయ్య, రామూర్తి, మళ్ళీ ఏడీసీగా మాజీ అయిన కేశూర్ గారే దీని వెనకాల నుంచి ఈ కథ అంతా నడిపిస్తారు. దీనికి పూర్తి స్థాయి సహకరిస్తున్నది ఊర్లో మోహన్ రెడ్డి. వీళ్ళ మీద చర్య తీసుకోవాలి పూర్తి స్థాయి. అప్పుడుదా ఆ ఊరు బాగుపడుతుంది. సుమారు నాకు 20 ఏళ్ళుగా నుంచి ఈ శోభ అనిపిస్తున్నాను. ఈరోజు గంగ జాతర జరిగింది కాబట్టి బయటపడింది. దీన్ని పునరావృతం కాకుండా ఈ జిల్లా ఎస్పీ గారు పూర్తి స్థాయి చర్య తీసుకొని కేసు కట్టి నమోదు చేసి కోర్టు పంపించాలని కోరుతున్నాను. ఊర్లో ఉండే అందరూ అడ్డుకున్నారు. ఎందుకంటే నువ్వు చేయకూడదు, ఏమి వద్దియా, నువ్వు చేయొద్దా. దానికి వెనకాల అలాంటి ఆ ఊర్లో గ్రామ శక్తిని ఒక భాస్కర్ స్వామిని ఒకటి ఉన్నాడు. వాడు బయట నుంచి వచ్చే వాళ్ళందరూ పూజలు చేసుకుని ఏమర్చుకున్న లక్షలాది డబ్బులు దోసుకుంటున్నారు. ఇప్పుడు నేను పోటీకి వస్తానని చెప్పి దీన్ని స్టార్టింగ్ నుంచి రాజకీయం చేసి ఎమ్మెల్యే ఎంపీలు కూడా రానియకుండా దీన్ని నెట్వర్క్ చేసినారు. నేను ఇదే వరకు ప్రెస్ మీట్ ఇచ్చినాను కదా, ఎమ్మెల్యే ఎంపీ వస్తారు, ఎమ్మెల్యే కూడా చెప్పారు వస్తారని. మరి ఎందుకు రాలేదు? దేవుడి కార్యక్రమం రావు నువ్వు? కటింగ్ షాపులకు, చాక్లెట్ వాపులకి పోతావయ్యా నువ్వు? ఒక బృహత్కరమైన అమ్మవారి ప్రారంభోత్సవానికి రాలేదు, నీ విగ్రహకే వదిలేస్తున్నావు. నేనే నీ జాతోడే, బట్ నువ్వు పిలిచి నువ్వు రాలేదు. కానిపక్కులు ప్రమాణం చేసిన వస్తావని, బట్ రాలేదు, నీ విగ్రహం వదిలేస్తున్నావు. ఇది కోణంలో కూడుకునింది. ఇక్కడ చిత్తూరు నేను ప్రెస్ మీట్ ఇచ్చాను, చిత్తూరు జాతర మరి కానిపక్కలు మేము చేస్తామనే దానికి వీడు ఒక మానవుడు, వీడు చేస్తే మేము పోవాలనుకొని ఇది అందరూ అక్కడ అగ్రకులస్తులందరూ కలుసుకొని వచ్చిన కుట్ర ఇది. ఆ కుట్ర భాగంలో మా వాళ్ళు అంతా నన్ను వెలివేసినారు. దీనికి బాధ్యులు ఆ ఊరు మొత్తం కేసు కట్టాలా, కోర్టుకు రావాలా, వాళ్ళకి బుద్ధి రావాలా. రాలేదు, ఆయన కూడా భయపెట్టిస్తుండొచ్చు, రావద్దని ఉండొచ్చు. ఈ మోహన్ రెడ్డి తక్కువైనాడు కాదు, స్కూల్ జాగాలు కట్టేసినాడు, 100 కోట్ల విలువ చేసేస్తా సొత్తులు, దాని మీద ఎవరు పోలేదు. ఎమ్మెల్యే కూడా దాని మీద మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ప్రభుత్వ భూమి కదా, అదే ఎందుకు మాట్లాడలేదు? దీంట్లో లక్షలాది రూపాయలు కుంపుకొని పోతాం, కోట్లాది రూపాయలు కుంపుకొని పోతుంది. దీనంతా వెలుగు తీస్తాను, వదలను ఇంకా. అది శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు
ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030008859 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా.